వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. 2024 ఎన్నికలకు ముందు టీడీపీకి ఇద్దరు వర్మలతో చాలా సంకటం అయిపోయింది, కాంప్లికేట్ అయిపోయింది. వాళ్ళిద్దరూ చాలా కాంప్లికేటెడ్. ఎవరంటే ఒకళ్ళు పిఠాపురం వర్మ, ఇంకో ఆయన రామ్ గోపాల్ వర్మ. సరే, రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఆయన ఏం పొలిటీషియన్ కాదు. ఆయన అప్పుడు కొంచెం పొలిటికల్ మసాలా, అది పొలిటికల్ కంటెంట్తో ఉన్నటువంటి సినిమాలు అవి తీయటం, అవి కొంచెం టీడీపీకి కొరకరాని కొయ్యిగా ఉండటం, అవన్నీ కూడా పంటి కింద రాయిలాగా ఆయన తయారవటం, అప్పుడంతా సరే ఆయన ఎపిసోడ్ నడిచింది. అదే టైంలో పిఠాపురం వర్మ ఆయన ఇండిపెండెంట్గా గెలిచినటువంటి ఎమ్మెల్యే, తర్వాత టీడీపీలోకి వచ్చారు. సో ఆయన కొంచెం స్వతంత్రుడిగా వ్యవహరించడం, తనదైన స్థానికమైనటువంటి బలం ఉండడం కారణంగా ఆయన కొంచెం టీడీపీకి అప్పుడు కొంచెం గట్టిగానే ఆయన నుంచి ఇది ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా సాక్షాత్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయాలి అని డిసైడ్ అయిన తర్వాత పిఠాపురం వర్మని రామ్ గోపాల్ వర్మ గారి సంగతి సరే, ఆయన పొలిటీషియన్ కాదు కాబట్టి ఆయన ఏదో తర్వాత ఇబ్బంది పెట్టాలని చూశారు, అవన్నీ వర్కౌట్ కాలేదు. ఆయనది ఒక స్టైలు. ఇప్పుడు ఈయన పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు కాబట్టి పిఠాపురం వర్మని ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు అక్కడ జనసేన పొత్తులో భాగంగా సాక్షాత్ అధినేత పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు వర్మని ఒప్పించడం అనేటువంటిది టీడీపీకి కొంచెం తలకమించిన భారమైంది. సరే, మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు బొజ్జగింపుల్లో ఆయన చాలా దిట్ట కాబట్టి ఎలాగో అలాగ వర్మని ఒప్పించడం జరిగింది. అయితే అప్పుడు భవిష్యత్తులో ఎమ్మెల్సీ ఇస్తాము అని చెప్పి భరోసా ఇచ్చి వర్మని ఒప్పించారు అనేటువంటిది అప్పుడు జరిగినటువంటి చర్చ. సరే, ఎన్నికలు అయిపోయి దిగ్విజయంగా గెలిచారు. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి కూడా వర్మలో అసంతృప్తి మొదలైంది. ఎందుకు అని అంటే తనదైనటువంటి ముద్ర ఎప్పటికప్పుడు చూపించుకునే ప్రయత్నం, జనసేనతో అక్కడ జనసేన స్థానిక నాయకులతోటి ఎమ్మడలేకపోవటం, అదిగాక గెలిచింది పవన్ కళ్యాణ్ అయినా కూడా సరే ఆయన అక్కడ నియోజకవర్గంలో ఎక్కువ అందుబాటులో ఉండేటువంటి అవకాశం లేదు కాబట్టి మధ్య మధ్యలో ఈ నాగబాబు గారిని వాళ్ళని పంపిస్తూ ఉంటాం. అలా చేస్తుండేసరికి అక్కడేదో తనని జనసేన వాళ్ళు డామినేట్ చేస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ వర్మకి ఎక్కువ అవడంతో తనదైన శైలిలో అక్కడ ఆయన స్వతంత్రంగా వ్యవహరించడం మొదలుపెట్టేసరికి అక్కడ కొద్దిగా అంతర్గతంగా కూటమి కుమ్ములాటలు అనేటువంటివి అస్సలు స్టార్టింగ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుమ్ములాటలు అనేటువంటివి జనసేన నియోజకవర్గం, మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురం నుంచి స్టార్ట్ అవటం అనేటువంటిది గమనించదగ్గ విశేషం. ఈయనేమో మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతి వేదిక మీద చెప్తున్నారు 15 ఏళ్ల పాటు కూటమికి మీరు మద్దతు ఇవ్వాలి, 15 ఏళ్ల పాటు కూటమి ఎలా పొత్తులోనే ఉంటుంది అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి తాను ఇది అన్కండిషనల్గా 15 years రాసిచ్చేశాను అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. కానీ అనేక చోట్ల జనసేన టీడీపీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు అవన్నీ కూడా అంతర్గతం ఏముంది, చాలా చోట్ల బాహాటంగానే జరుగుతున్నా కూడా ముఖ్యంగా అసలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోనే పిఠాపురం వర్మ ద్వారా ఆ వ్యతిరేకత వస్తూ ఉండటం, ఇవన్నీ కూడా టీడీపీకి కొంచెం తలనొప్పిగా మారిన మాట వాస్తవం. అయితే అధినేత చంద్రబాబు నాయుడు గారు పిలిచి వర్మకి పదే పదే చెప్తున్నా కూడా వర్మలో సరే ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు కదా అని అలా ఎన్నాళ్ళు సర్దుకుంటూ వచ్చారు. అప్పటికే మధ్య మధ్యలో ఆయన స్టైల్లో అక్కడ స్థానిక జనసేన నాయకుల కొనసన్నల్లో జరుగుతున్నటువంటి ఇసుక దందాని అవి ఈయనే బయట పెట్టడం, చాలాసార్లు ఇది అసంతృప్తిని బాహాటంగానే చెప్పటం, అక్కడ గొడవలు అవ్వటం, జనసేన నాయకులకి వర్మ అనుచరులకి మధ్య గొడవలు అవ్వటం, ఇవన్నీ కూడా చూసాం. తర్వాత జనసేన పార్టీ నుంచి నాగబాబు గారికే అక్కడ ఎమ్మెల్సీ ఇప్పించడం పవన్ కళ్యాణ్ గారు అనేటువంటిది వర్మలో ఇంకా అసంతృప్తి పెరిగిపోయింది. ఎందుకంటే వర్మకి అసలు ఎమ్మెల్సీ ఇస్తాము అనేటువంటిది టీడీపీ ఇచ్చిన హామీ, అలాంటిది తను గెలిపించాను పవన్ కళ్యాణ్ని అనేటువంటిది వర్మ చాలా ఘాటుగా నమ్ముతారు. అయితే అలా అనుకుంటే అది వాళ్ళ కర్మ అని జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు గారే మాట్లాడటం అనేటువంటిది అది ఇంకా పెద్ద రచ్చగా దారి తీసింది. పైగా ఆ నాగబాబు గారికి పిఠాపురం వర్మకి ఇస్తామన్నటువంటి ఎమ్మెల్సీ కాస్త నాగబాబు గారికి వెళ్ళిపోవటం అనేటువంటిది ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన పరిణామాల మధ్య వర్మలో అసంతృప్తి తీవ్రంగా పెరిగిపోతుంది. దాంతో ఇది ఇంకా ఈ వ్యవహారం తలనొప్పిగా మారే అవకాశం ఉంది, భవిష్యత్తులో ఇది చాలా పెద్ద చిలికి గాలివాన అయిపోయే ప్రమాదం ఉంది అనేటువంటిది టీడీపీ అధినాయకుడు గమనించి అక్కడ స్థానిక నేతలతోటి అలాగే కాకినాడ నేతలతోటి టీడీపీ నాయకులతోటి వీళ్ళందరితో చర్చించి అసలు వర్మని అక్కడి నుంచి పిఠాపురం నుంచి బయటికి తీసుకెళ్ళి వేరే చోట
పెడితే బెస్ట్ కదా, ప్రస్తుతానికి కొంత సద్దుమణిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే ఇది చాలా పెద్ద తలనొప్పి. ఎందుకనంటే అసలు అధినేత, జనసేన అధినేత నియోజకవర్గంలోనే ఇది స్టార్ట్ అయిందనంటే మిగతా చోట్ల ఆల్రెడీ అవన్నీ జరుగుతున్నాయి. అంతర్గత కుమ్ములాట్లు అనేవి జరుగుతున్నాయి. కొన్ని చోట్ల బాహాటంగానే బయటపడుతున్నాయి కూడా. జనసేన నాయకులను చాలా చోట్ల కొట్టడం ఇవన్నీ కూడా జరిగాయి. మనం అవన్నీ అంతకుముందు చెప్పుకోవడం కూడా జరిగింది. సో ఇప్పుడు వర్మని అక్కడి నుంచి పిఠాపురం నుంచి ఎలాగైనా సరే బయటికి తీసుకెళ్ళి ఆయన వేరే చోట పెట్టేస్తే ఇక్కడ కొంత పరిస్థితి సద్దుమణుగుతుంది అనేటువంటి ఆలోచన వచ్చి ఎక్కడైతే బాగుంటుందో అంటే విశాఖ నార్త్, అక్కడ ప్రస్తుతం టీడీపీకి ఇన్ఛార్జ్ లేరు అక్కడ. అయితే అది బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అక్కడ విష్ణుకుమార్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం అది. అయితే విష్ణుకుమార్ రాజు, పిఠాపురం వర్మ వీళ్ళిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి అక్కడ సర్దుకుపోతారు అనేటువంటిది ఒక కారణం. అయితే అక్కడ అంత జనసేన నాయకులు కూడా అంత యాక్టివ్గా ఎవరు లేరు. సో టీడీపీకి కూడా ఇన్ఛార్జ్ లేరు కాబట్టి వర్మని ప్రస్తుతం తీసుకెళ్ళి అక్కడ పెడితే ఎలా ఉంటుంది అనేటువంటిది టీడీపీ ఆలోచనగా ఇప్పుడు తెలుస్తోంది. వర్మకు కూడా వైజాగ్లో బిజినెస్లు అవి ఉన్నాయట, బట్ ఆయన కొడుకు చూసుకుంటున్నారు అనేటువంటిది తెలుస్తోంది. బట్ ఏదేమైనా సరే వర్మ తనకంత స్థానిక బలం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరో కూడా, పైగా వర్మ ఇదివరకు పార్టీలోంచే పుట్టి పార్టీలోంచి ఎదిగిన వ్యక్తి కాదు, తన స్వతంత్రంగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి కాబట్టి తనకున్న స్థానిక బలాన్ని పోగొట్టుకోవడానికి వర్మ సిద్ధపడతాడా అనేటువంటిది కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఓ పక్క వంగా గీత గారు లాంటి మనిషిని, తమ ఇంటి ఆడపడుచు లాంటి మనిషిని గెలిపించుకోలేకపోయాం అనేటువంటి బాధ కూడా పిఠాపురం ఓటర్లలో ఉంది, మెజారిటీ సామాజిక వర్గంలో. ఎందుకంటే ఆవిడ ఎంతో నియోజకవర్గానికి ఎంతో చేశారు, ప్లస్ విద్యాధికురాలు, అన్నీ తెలిసిన వ్యక్తి, అక్కడ సాధక బాధకాలన్నీ తెలిసిన వ్యక్తి. తుఫాను బాధితుల్ని, వరద బాధితుల్ని వాళ్ళందరినీ పరామర్శించిన వైనం కానీ ఇవన్నీ చూసేసరికి వాళ్ళకి అబ్బా చాలా పెద్ద తప్పు చేశాము, మన ఇంటి ఆడపడుచు లాంటి వంగా గీత గారిని గెలిపించుకుపోవటం చాలా పెద్ద తప్పు అయింది అనేటువంటి రియలైజేషన్ కూడా ఇప్పుడు నియోజకవర్గం ప్రజల్లో వచ్చింది. ఈ పరిణామాలన్నిటి దృష్ట్యా ఇప్పుడు మరి అక్కడి నుంచి వర్మని అక్కడ విశాఖ నార్త్కి పంపించడం సాధ్యం అవుతుందా, దానికి వర్మ ఒప్పుకుంటాడా, ఇది లేదంటే ఇది ఇంకా మరో రూపం తీసుకుని ఇంకా తీవ్రమైనటువంటి పరిణామాలతోటి కూటమి కుమ్ములాట్లు అనేటువంటి ఇంకా ఎక్కువైపోయే అవకాశం ఉందా అనేటువంటి తర్జన భర్జనలు చర్చలు జరుగుతున్నాయి. ఏదేమైనా సరే ఇది చాలా పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి. మరి దీన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు.